Yes. Good evening to all of you. Now I would like to deal with another important adjective set under correct usage of adjectives. Rule 12. Few, a few, the few. ఈ పదాలు ఎక్కడ వాడాలా? లిటిల్ అయితేమో క్వాంటిటీ అంటే అన్కౌంటబుల్ నౌన్ వాడతారు. ఫ్యూ ఏ ఫ్యూ ద ఫ్యూ మాత్రం కౌంటబుల్ నౌన్ లెక్కటానికి ఫ్లోరల్ చేయటండి. బుక్ బుక్స్, హౌస్ హౌసెస్ అట్లా లెక్కటానికి వీలు ఉండాలి. ఒకటి 2 3 4 5 చెప్పటానికి వీలు. వాటికే ఇది వాడాలా, మర్చిపోకూడదు. దానికి ఇది దీనికి దానికే వాడకూడదు. అదే కామన్ ఎర్రర్. ఫర్ ఫ్లోరల్ కౌంటబుల్స్ అన్న కౌంటబుల్సే అయితే ఫ్లోరల్ అయి ఉండాలి. మళ్ళీ ఫ్యూ బుక్ అనకూడదు, కౌంటబుల్లే కదా. ఫ్యూ బుక్ అనకూడదు, ఫ్లోరల్ అయి ఉండాలా అంటాడు. బుక్స్ అని అన్నాను, ఫ్లోరల్ రావాలి. తర్వాత ఫ్యూ గురించి మాట్లాడతాడు. హార్డ్లీ ఎనీ, ప్రాక్టికల్లీ నన్, ఆల్మోస్ట్ నో అని వస్తుంది. పక్కన పై మాదిరే. ఇట్ ఈజ్ నెగటివ్ సెన్స్. ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం లేదు, నెగటివ్లోనే వాడతారు ఆ ఫ్యూ అనేది. ఫ్యూ పీపుల్ కెన్ కీప్ ఎ సీక్రెట్. ఫ్యూ పీపుల్ అంటే ఏంటి? హార్డ్లీ ఎనీ పీపుల్ ఆర్ పర్సన్స్ కెన్ కీప్ ఎ సీక్రెట్ అంటాడు. ఈ సృష్టిలో అతి కష్టమైనది ఏంటంటే ఒక రహస్యాన్ని దాచిపెట్టడము. మనకు ఒక రహస్యం తెలుసు అనుకో, దాన్ని దాచిపెట్టడం చాలా కష్టం. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు చెప్తా పోతుంటాం. చెప్పినోడు కాకుండా ఇంకోటి చెప్తానే పోతుంటాం. అందువల్ల పెద్ద వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఒక రహస్యాన్ని దాచిపెట్టడం చాలా కష్టమని అన్నారు. ఆ వాక్యం ఇక్కడ వచ్చేసింది. ఫ్యూ పీపుల్ కెన్ కీప్ ఎ సీక్రెట్. ఫ్యూ పీపుల్, హార్డ్లీ ఎనీ అంటే ఆల్మోస్ట్ నో, ప్రాక్టికల్లీ నిల్ పీపుల్ కెన్ కీప్ ఎ సీక్రెట్. ఆల్మోస్ట్ ఎవరు కూడా రహస్యాన్ని దాచిపెట్టలేరు అంటున్నాడు. నో పీపుల్ కెన్ కీప్ అన్నాడు అనుకో ఏ సీక్రెట్ అని, ఎవరు లేరని. ఇక్కడ ఏంటంటే ఒకలా ఉంటే ఉండొచ్చు అని అర్థం. తర్వాత ఫ్యూ పీపుల్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ కరోనా ద పాండమిక్. కరోనా వచ్చింది, ఉదాహరణ మన దేశంలో వచ్చింది. ఆల్మోస్ట్ అందరిని అటాక్ చేసింది అది ఇంట్లో. ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ. ది పాండమిక్ మహమ్మారి కరోనా నుంచి ఆల్మోస్ట్ ఎవరు ఎస్కేప్ కాలేదు అని దాని అర్థం. ఇది ఫ్యూతో సంబంధించింది. తర్వాత ఏ ఫ్యూకి వచ్చా అంటే ఏ లిటిల్ మాదిరి ఇది కూడా ఏ ఫ్యూ. ఏ స్మాల్ నంబర్, నాట్ మెనీ, ఎక్కువ మంది కాదు. ఇట్ హ్యాజ్ ఏ పాజిటివ్ మీనింగ్. ఎగ్జాంపుల్, ఓన్లీ ఏ ఫ్యూ డేస్ ఆర్ లెఫ్ట్ టు కంప్లీట్ ద సిలబస్. సిలబస్ ముగించడానికి కొంచెం రోజులు మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఫోర్స్ కోసం వాడు అది మీ ఇష్టం. ఏ ఫ్యూ డేస్ ఆర్ లెఫ్ట్ అని కూడా అనవచ్చు. ద ఫ్యూ, దీని ఇటు వచ్చింది అక్కడ ఆ టైప్లో ద ఫ్యూ. ద స్మాల్ నంబర్ అన్నాడు. దిస్ ఫ్రేజ్ ఈస్ టు బి డిఫైన్డ్ బై an adjectival clause or phrase అన్నాడు. adjectival clause అంటే అర్థం ఏదో కాదు, డిస్క్రైబింగ్ క్లాజ్ అండి, డిఫైనింగ్ క్లాజ్. అంటే ద ఫ్యూని కూడా ఒంటరిగా అలా వాడకూడదు.
దాన్ని వర్ణిస్తూ ఒక ఫ్రేజ్ కానీ ఒక యాడ్జెక్టివ్ క్లాస్ కానీ రావాలి. పక్కన హీ గేవ్ మీ ద ఫ్యూ బుక్స్ హీ హ్యాడ్. ద ఫ్యూ బుక్స్ అని వదిలేకూడదు. హీ హ్యాడ్, విచ్ హీ హ్యాడ్. అతను కలిగి ఉన్న ఆ కొన్ని పుస్తకాలు నాకు ఇచ్చాడు. మా కాన్సెప్ట్ అర్థం కావడానికి చెప్పుకుంటూ వచ్చాను. అన్ని బాగా ఆలోచించండి. కొన్ని ఉదాహరణలు చూస్తూ ఉంటే మీకే తెలిసిపోద్ది. లిటిల్ ఏమో అన్కౌంటబుల్, ఫ్యూ అనేది ఏమో కౌంటబుల్. ఫ్లోరల్ చేయటానికి వీలున్న వాటికి వాడుకోవాలి. ఆల్మోస్ట్ రూల్స్ అన్నీ ఒకటే. అది అన్కౌంటబుల్, ఇది ఫ్లోరల్ అంటే కౌంటబుల్. ఒకటికి 4 సార్లు చదవండి, జీవితంలో మర్చిపోరు. అంతే మీరు. నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది అడుగుతున్నాను నన్ను, టీచర్స్ కానీ సీనియర్స్, మీరు అక్కడక్కడ ఇంగ్లీష్ వాడుతున్నారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, వాడకపోతే ఎట్లా? అప్పుడు చాలా వరకు తెలుగే వాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకు టెట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఈ రోజు కూడా ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ చేసి పంపించమని చెప్పి అడిగారు. ఇప్పటికప్పుడు ఒక గంటలో క్వశ్చన్ పేపర్ చేసి పంపించారు. ట్రాన్సిటివ్ వెర్బ్స్ మీద, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ మీద, హెల్పింగ్ వెర్బ్ మీద, మోడల్ వెర్బ్ మీద, అంటే మోడల్ ఆక్సిలరీస్ మీద, వీటన్నిటి మీద చేయమని చెప్పి 4-5 ఏరియాలు అడిగారు. వాటిని చేసి పంపించారు. ఒక 25 బిట్లు అడిగారు. నేను మీకు కూడా ఇందులో మా క్లాసులు కొంతమంది టెట్లు కూడా ఉంటూ ఉండొచ్చు. వాళ్ళు ఏమన్నా రిక్వెస్ట్ పెడితే ఒకరోజు అవి రాసి ఈరోజు నేను క్వశ్చన్ పంపాను కదా కొన్ని ఇన్స్టిట్యూట్లుగా, నేను కూడా రాసి దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. పరీక్ష కూడా దగ్గరికి వచ్చింది తెలిసింది. ఓకే, భయపడ కాకుండా బీ బోల్డ్, బీ పర్సిస్టెంట్, బీ కన్సిస్టెంట్. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది మర్చిపోకండి. టైమ్ ఈజ్ మనీ. టైమ్ లాస్ట్ వన్స్, కెనాట్ బి రీగెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.